హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టాక్స్ అండ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ డిస్కషన్ చేసుకున్నామండి. ఫస్ట్ స్టాక్ అండి రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్ అండి. స్టాక్ నేమ్ రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్ అండి. ఈ స్టాక్ చూసినట్టయితే మనకి ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసింది, చూసారా? ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసిందండి. ఇక్కడైతే హ్యాండ్ ఫామ్ చేస్తుందండి, కప్ అండ్ హ్యాండిల్ అయితే ఫామ్ చేస్తుందండి. ఈ స్టాక్ చూసినట్టయితే మనకి ఈ కప్ అండ్ హ్యాండిల్లో కూడా ఈ హ్యాండ్ చూసినట్టయితే మనకు ఒక లాంగ్ కన్సల్టేషన్ అయితే తెలిసిందండి. లాంగ్ కన్సల్టేషన్లో జూమ్ అవుట్ చేస్తాను చూడండి, జూమింగ్ చేస్తున్నాను చూడండి. ఇది ఒక లాంగ్ కన్సల్టేషన్ అయిందండి. ఈ లాంగ్ కన్సల్టేషన్లో కూడా మనకి లాస్ట్ 4 days చూసినట్టయితే స్టాక్ అనేది మనకి అప్ అండ్ వెళ్తూ ఉందండి. కింద వాల్ చూసినా కానీ మనకి ఎవ్రీ క్యాండిల్ వాల్యూమ్స్ బిల్డప్ అవుతూ ఉన్నాయండి. కాబట్టి మనకి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అది ఫిక్స్ చేయడం రెడీగా ఉందండి. అంటే మనకి ఈ జోన్ కప్ అండ్ హ్యాండిల్లో నుంచి ఈ స్టాక్ అనేది బయట ట్రై చేస్తానండి. వాల్యూమ్స్తో వస్తున్నాయండి. సో ఈ స్టాక్ మనం మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని అబ్జర్వ్ చేయొచ్చండి. సో మనం ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ జోన్ ఏదైతే ఉందో దీని పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే కనుక దీనిలో మనం ఒక ఎంట్రీ తీసుకొని చూడొచ్చండి. స్టాక్ నేమ్ రత్నమణి మెటల్స్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి టైమ్ టెక్నోప్లాస్ట్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనం లాస్ట్ మంత్ చెప్పుకున్నామండి, సెకండ్ మంత్ చెప్పుకున్నాము. ఈ జోన్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఈ జోన్ క్రాస్ చేస్తే కనుక ర్యాలీ అయితే ఉండొచ్చు అని అనుకున్నాం ఆ రోజున, ఆ డేట్న. సో స్టాక్ అనేది బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంత ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరిగిన తర్వాత ఇప్పుడు చూసినట్టయితే సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ఫార్మేషన్ అయిందండి. ఇది మనకి ఒక కన్స్ట్రక్షన్ బిల్డప్ అయింది కదండి. సేమ్ మనకి ఇక్కడ కూడా ఒక కన్స్ట్రక్షన్ బిల్డప్ అయిందండి. సో మనకి కన్స్ట్రక్షన్ నుంచి బయట ట్రై చేస్తుందండి. అంటే ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అదే ప్రైస్ యాక్షన్ మనకి ఇచ్చేయడానికి రెడీ ఉందండి ఈ జోన్. ఇప్పుడు ఈ జోన్ చూస్తే సో అందుకని మనం ఇది కూడా మనం ఒక వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని అబ్జర్వ్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ జోన్ క్రాస్ చేసిన తర్వాత పెద్ద ర్యాలీ అయితే ఇవ్వలేదండి. సో ఇప్పుడు మళ్ళీ మనకి అవకాశం అయిపోతుందండి. నేను గెస్సింగ్ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్ కాదు, గమనించండి. స్టాక్ నేమ్ టైమ్ టెక్నోప్లాస్ట్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక స్మాల్ రిమైండర్ అండి, కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సబ్స్క్రైబ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో కంటిన్యూ చేద్దామండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే బెక్టాస్ ఫుడ్ అండి. ఇది చూసినట్టయితే మనం జూమ్ అవుట్ చేస్తున్నాం చూడండి. ఇది ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. కప్ ఫామ్ చేసిన తర్వాత ఇది బ్రేక్అవుట్ లెవెల్ అండి. ఈ జోన్ చూసారా, ఇది బ్రేక్అవుట్ లెవెల్ అండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంత ర్యాలీ జరిగిందండి. సో దాని తర్వాత మళ్ళీ మనకి సేమ్ ఎక్కడైతే మనకి బ్రేక్అవుట్ అయిందో అది ఒక రీటెస్టింగ్ చేస్తుందండి. ఇక్కడ సపోర్ట్ అయిపోయిందండి. ఇది ఈ సపోర్ట్ తీసుకొని ఇక్కడ రీటెస్ట్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది ర్యాలీ అయిందండి. సో ఇక్కడ మళ్ళీ మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేస్తుందండి ఈ జోన్. కప్ అండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హ్యాండిల్ అండి, లేకపోతే ఇది హ్యాండిల్, ఇది కప్ అనుకుందామండి. సో ఇది ఒక కన్స్ట్రక్షన్ అయితే మిగిలిందండి. ఈ కన్స్ట్రక్షన్ నుంచి ఇప్పుడు చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్ చేస్తుందండి స్టాక్. రీటెస్టింగ్ చేసి ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేస్తాను చూడండి. జూమింగ్ చేస్తాను చూడండి. చూడండి ఇక్కడ ఈ జోన్, ఇప్పుడు మనకి ఈ జోన్ మెయిన్ రెసిస్టెన్స్ అండి. ఈ జోన్ మెయిన్ రెసిస్టెన్స్ అండి. ఇది ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో, ఈ క్రాస్ చేసి సస్టైనబిలిటీ అయితే ఇక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి మనకి ఈ స్టాక్లో. అదే కదా నేను చెప్పింది. ఈ జోన్ మొత్తం మనకి కన్స్ట్రక్షన్ అయిందండి. దీనిలో కూడా మనకి ఒక హ్యాండిల్ అండ్ కప్ అయితే ఫామ్ చేస్తుంది. ఇది రెసిస్టెన్స్ అయింది, ఇది సపోర్ట్ అయిందండి. ఈ జోన్ కింద చూస్తుంది సపోర్ట్ అయిందండి, ఎందుకంటే ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇది సపోర్ట్ అయింది. సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది పైకి వెళ్ళిందండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రీటెస్టింగ్ చేస్తుందండి స్టాక్. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేస్తుందండి. ఇప్పుడు ఇది మనకి బ్రేక్అవుట్ లెవెల్ అండి, అంటే ఇది ఈ రెసిస్టెన్స్ లెవెల్ అండి. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ మనకి ఫామ్ పైకి వెళ్ళి మనకి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో మనం ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ అండ్ బెక్టాస్ ఫుడ్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి
వెరండా లెర్నింగ్ సొల్యూషన్స్ అండి. ఇది నేను వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. వీక్లీ ఫ్రేమ్గా నేను చార్ట్ తీసుకుంటున్నాను. ఇది చూసినట్టయితే మనకి ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ కనబడుతుందండి. ఇది మనకి ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అండి. ఇది చూసినట్టయితే కింద చూపిస్తాను స్టాక్ మొత్తం. ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ కూడా ఇది మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అండి. ఈ జోన్ ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్కి ఇక్కడ మనకు ఒక లైన్ తీసుకుని కరెక్ట్గా దానికి రెస్పెక్ట్ చేసుకుని వెళ్తుందండి. ఇది మొత్తం ఫాల్ అయిందండి వీక్లీ ఫ్రేమ్లో. సో ఈ వీక్లీ ఫ్రేమ్లో మళ్ళీ మనకి రివర్స్ తీసుకొని ఇది ఒక ఫ్లాగ్ అండ్ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ మనకు కనబడుతుందండి. ఈ జోన్ చూసినట్టయితే ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న ఈ జోన్ చూసినట్టయితే ఒక పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనబడుతుందండి. పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ప్లస్ మనకి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ కరెక్ట్గా దానికి ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే దాన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్తుందండి. ఒక పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్లో మనకి తీసుకున్నట్టయితే ఈ జోన్ మనకి క్రాస్ చేసే కస్టమర్లు అయితే ఇక్కడ నుంచి మనం ఈ స్టాక్ మంచి ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ వెరండా లెర్నింగ్ సొల్యూషన్స్ అండి, వీక్లీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి హరియంత్ క్యాపిటల్ అండి. స్టాక్ హరియంత్ క్యాపిటల్ అండి. ఇది మంత్లీగా తీసుకుంటానండి. స్టాక్ హరియంత్ క్యాపిటల్స్ అండి, మంత్లీ ఫ్రేమ్. ఇది చూసినట్టయితే మనకి ఈ జోన్ చూసారా, ఈ జోన్ మనకి మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ని కూడా క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్తే వెళ్ళిందండి స్టాక్ ప్రీవియస్ మంత్, అంటే ఆగస్ట్ మంత్ అండి. ఆగస్ట్ మంత్ ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ మిక్స్ చేసేయండి, మిక్స్ మనకి నెగ్లెక్ట్ చేసేయండి. బాడీ ఉన్నది ఏదైతే ఉందో ఈ బాడీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ కూడా క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్తే వెళ్ళిందండి బ్రేక్అవుట్ లెవెల్లో. కానీ ఇప్పుడు చూసినట్టయితే మనకి దీని స్ట్రెంత్ ఉందా లేదా మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ విక్స్ చూసారా, ప్రీవియస్ ఉన్న విక్స్ సార్, అంటే ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో ఉన్న ఈ క్యాండిల్ ఏదైతే ఉన్నాయో దానికి విక్స్ అయితే ఉన్నాయండి. ఈ విక్స్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అంటే ఆల్మోస్ట్ 94-95 రేంజ్లో ఉందండి. మనకి దీనిలో స్ట్రెంత్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ జోన్ నుంచి అంటే ఇప్పుడు క్లోజింగ్ ఈ క్యాండిల్ క్లోజింగ్ నుంచి కూడా దీనికి మనకి ఈ ప్రైస్ యాక్షన్ అండి మెయిన్ ఇంపార్టెంట్. 95 అరౌండ్ అండి ఐ థింక్ అని అనుకుంటున్నానండి. 95 అబోవ్ మనకి సస్టైనబిలిటీ అయితే ఆ ప్రైస్ పైన సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ ర్యాలీ చూడొచ్చండి. ఎందుకంటే మనకి కప్ అండ్ హ్యాండిల్ కూడా మనకి బ్రేక్అవుట్ అయిందండి స్టాక్. దీనిలో మన స్ట్రెంత్ కావాలంటే ఈ ప్రీవియస్ ఉన్న బిగ్స్ మనకి ఆ ప్రైస్ యాక్షన్ క్రాస్ చేసి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ మనం ర్యాలీ అయితే చూడొచ్చండి. ఇదండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.